ఫంక్షన్కి వచ్చిన తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు వెంకటరమణ. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యలంకలో బెంగళూరు వచ్చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. మా మిస్సెస్ త్రివేణి, తను కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. మేము ఈ పొజిషన్ కారణం ముఖ్యంగా మన గురువులు వాళ్ళ క్రమశిక్షణ వల్ల ఇలా ఉన్నాం. నెక్స్ట్ రాక్ హరికృష్ణ మాది అయిపోయింది రాలేదు. సో నా పేరు హరికృష్ణ. గుర్తు పట్టినారో లేదు నాకు తెలియదు. చెప్పలేదా? నా పేరు హరికృష్ణ. ఓకే, నా పేరు హరికృష్ణ. నన్ను అప్పుడు అయితే రాక్ అనిపించే వాళ్ళు కొంతమంది, అందరినీ కొడతా ఉంటాయి కాబట్టి అప్పుడు ఫస్ట్ ఈ సార్తో. సో నేను ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇలా ఇది హెబ్బాల వీడు ఇందాక చెప్పాడు కదా, వీడు వాడు నేను దగ్గరే ఉన్నాం. నేను ఇంతకుముందు నర్సరీ సార్ దగ్గర ట్యూషన్కి వెళ్ళే వాళ్ళము. మాకు చిన్నప్పటి నుంచి మనకు మార్కెట్ అందరికీ సార్ బాగా ఫ్యామిలీ టీచర్ సార్ని వీళ్ళందరినీ గ్రౌండ్లో అప్పుడు కలుస్తుంది సార్. 2020లో కరోనా టైంలో క్రికెట్ ఆడేవాళ్ళు. ఈ సార్ వీళ్ళందరినీ మదన్న నరసింహ సార్ అప్పట్లో మీతో అన్నది తినండి. నేను సార్ భయం కాబట్టి అసలు కవరేజ్ ఏరియాలో ఎంతమంది నన్ను గుర్తుపట్టారు చెప్పండి ఫస్ట్. గుర్తుపట్టారు, మీరెవరు గుర్తుపట్టలేదు కదా అని అనుకుంటే నాకు తెలుసు. సో నేనైతే ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. నా తాడిపత్రినే. సో మా అన్నయ్య కూడా టీచరే. మా ఇంట్లో దాదాపు అందరు టీచర్ నాకు తెలుసు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న టీచర్లందరికీ నా పాదాలు చెప్తున్నాను. సో మన ఫ్రెండ్స్కి ఏం చెప్తున్నా అంటే ఆల్ ది బెస్ట్. ఫస్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అందరూ ఆరోగ్యం బాగా చూసుకోండి ఫస్ట్. సో ఏమన్నా ఉంటే సేవింగ్స్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, కొద్దిగా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి అందరికీ మీరు 100 రూపాయలు సంపాదిస్తే ఒక 10 రూపీస్ అన్నా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. డైలీ బేసిస్లో కూడా పెట్టుకోవచ్చు మీరు. నేను మళ్ళీ ఫైనాన్షియల్ అది కాదనుకుంటున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ నా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు, చాలామంది ఫ్రెండ్స్. నేను అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పట్లేదు, కానీ అందరూ కొద్దిగా హెల్త్ బాగా చూసుకోండి. హెల్త్ బాగుంటే మనం ఏదైనా చేస్తామో ఏదైనా సంపాదించగలుగుతాం ఎప్పటికైనా. సో అందరూ హ్యాపీగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. మళ్ళీ ఇంకొకసారి వీలైతే కలుస్తాం అందరం. యాక్చువల్గా అయితే January 11th అయ్యింటే నేను రాలేకపోయినవాడిని. బట్ ఫస్ట్ ఇక్కడ రావడానికి కారణం అంటే ఫస్ట్ గోపాల్ వాళ్ళని క్రియేట్ అయింది ఈ గ్రూప్ అంతా. తర్వాత నేను రానన్నప్పుడు నన్ను వెంకటరమణ, హాజీ వల్లి వీళ్ళంతా ఖచ్చితంగా నువ్వు రావాలంటే నాకు ఆఫీస్లో మార్నింగ్ 7 నుంచి నైట్ 2:30 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి కంటిన్యూస్గా లాస్ట్ ఇయర్. సో అలాంటి టైంలో ఆఫీస్ నుంచి ఇక్కడ రావాలన్నా కూడా ఏదో రావాలా వద్దా అని ఆలోచించాను. కానీ అంతమంది మెసేజ్లు పెట్టేసరికి నాకు కూడా కొద్దిగా గ్రూప్ వచ్చేసి నేను కూడా వచ్చేద్దాం, కలుద్దాం మా ఫ్రెండ్స్ అందరినీ. దాదాపుగా నాకు తెలిసి బాయ్స్ అందరు నన్ను కాంటాక్ట్లో ఉన్నారు. నేను చదివిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత నాగరంగయ్య అయితే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వాడు సినిమా కోసం మా ఇంటి దగ్గర సైకిల్ పట్టుకునేవాడు. తర్వాత నా కొన్ని ఇన్సిడెంట్స్లో కూడా ఇక్కడ ఉన్నాడు. ఇది వనగానపల్లికి అక్కడికి వచ్చినా అది చెప్పలేదు. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు అందరూ ఆరోగ్యంగా ఉండండి, అందరం మళ్ళీ కలుద్దాం. మనకి ఇప్పుడు 38 అందరికి 37 కదా, మళ్ళీ 70లో కూడా కలుస్తాం అందరం. ఓకే, థ్యాంక్ యూ. సభకు ప్రారంభంలోనే
అంతరాయం ఏర్పడింది. ఎందుకు అంతరాయం ఏర్పడిందంటే మరణించినటువంటి ఉపాధ్యాయులు తర్వాత మీతో పాటు ఉండబడినటువంటి విద్యార్థులకు ధన్యవాదాలు తెలపలేదు. ఆ ధన్యవాదాలు తెలపట్టు ఎందుకు మీరు మీటింగు ఎందుకు పెట్టాలి? మీటింగు ప్రకాశం హై స్కూల్ అంటే క్రమశిక్షణకు డిస్ట్రిక్ట్లో పేరు, సెంట్రల్లో పేరు. 1922 సంవత్సరంలో వెంకటాచార్య హెడ్ మాస్టర్ ఉండినప్పుడు పివి సుబ్బరాయుడు, బాలపుల్లయ్య, శిలా సాహెబ్ వీళ్ళంతా నలుగురు కలిసి ప్రకాశం హై స్కూల్లో అంటే రెడ్డివారిపాలెంలో ఉండే ప్రకాశం హై స్కూల్లో పైన ఆడోళ్ళ వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పిలిపించినాము. 82 మంది వచ్చినారు ఆ కాలంలో. 82 మంది వచ్చినప్పుడు ఏం సార్ అని చెప్పాను అడిగితే వెంకటాచార్య హెడ్ మాస్టర్ ఒకటే చెప్పినారు, అమ్మ 8వ తరగతి పిల్లవాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు, వాళ్ళకు బయటలు వేయాలా అని చెప్పానంటే దాంట్లో ఒక ఆమె ఉంది, వేయకుంటే ఏం సంతోషం తల్లి, బాగానే ఉంది. అప్పుడు డిఓ వచ్చేసి వనజాతి అంటే టెర్రర్ అంటే డిఓ టెర్రర్. ఆమె చెప్తానే అంత ఇదే మనకే ఉంటాయి. ఆమె పిలిపించింది ప్రసాదరావు అని చెప్పి కమిషనర్ గారి పేరు ద్వారా మమ్మల్ని నలుగురిని పిలిపించి మేము టీవీ ఆఫీస్కి పోయినాం. అప్పుడు టీవీ ఆఫీస్కి వచ్చేసి రూపాయల ఛార్జ్ 82లో పోతే మేము అక్కడికి వచ్చేసి ఏం మీ ఉద్దేశం అంటే ఉద్దేశం మేడం వాళ్ళు నన్నే మాట్లాడమని చెప్పాను. నేను అప్పుడే మాట్లాడినాను, మేడం ఇట్లా 9, 10 తరగతులు ఇట్లా ఇది బాగుండదు, మీరు చేస్తామని అంటే రైట్, దీన్ని తప్పనిసరిగా నేను స్టేట్ వైడ్లో వెస్టీ చేస్తాను అని చెప్పింది వనజాతి. అదేవిధంగా చేసింది కూడా. ఈ పొద్దు పాఠశాలల్లో ప్రతి ఒక్కరికి ఓనీలు వచ్చినాయంటే మా ప్రకాశం హై స్కూల్లో చేసినటువంటి కృషి, వెంకటాచార్య గారి కృషి వాళ్ళని గుర్తు చేసుకోండి. డిసిప్లిన్ అంటే ప్రకాశం హై స్కూల్ వేరేది కాదు. ఇక్కడ ప్రకాశం హై స్కూల్లో చదివినటువంటి పిల్లవాళ్ళు ఎంతమంది ఉద్యోగులు అయినారు, ఎంతమంది పెద్దోళ్ళు అయినారు. ఈ పొద్దు ఇంతమంది ఇక్కడ ఉపాధ్యాయులు సమావేశమైనారంటే కేవలం మీ మీద గౌరవంతో కాదు, ఒకరోజు ముఖాలు చూసుకుంటామనేటువంటి మీరు గతించినటువంటి ఉపాధ్యాయులు కానీ మీతో చదివినటువంటి విద్యార్థులు కానీ ఒక ధన్యవాదం తెలిపినారా? ఎందుకైనా ఉన్న మీటింగ్ చేసేది ఇంతమంది కూర్చొని భోంచేదానిక? నిన్న సోమవారం నాపతి విశ్వభారతి గారు పరంపదించినారు. ఇట్లా ఎంతమంది ఉన్నాడు, నరసింహారెడ్డి ఉన్నాడు, బివి సుబ్బారాయుడు ఉన్నాడు, ఎస్ వెంకటరమణ ఉన్నాడు, నరసింహారెడ్డి ఉన్నాడు, శిలా సాహెబ్ ఉన్నాడు. ఇప్పటికే మేము 1969 ఆగస్టు 10 చేరినాను. నేను 2000 జూన్లో వెంకటరామరెడ్డి హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు రిటైర్డ్ అయినాను. నేను ఇప్పటికి రిటైర్డ్ అయ్యి 27 సంవత్సరాలు అయింది. జయసింహన్నారాయణ అందరూ వినయ విధేయతలతో ప్రవర్తించుకోండి, జీవితాలు బాగా చేసుకోండి, అదే జయసింహన్నారాయణ. సార్ మా డీప్ అపాలజీస్. యాక్చువల్గా మేమైతే వర్కౌట్ చేసినాము, కాకపోతే స్టార్టింగ్లోనే చెప్పడం దేనికని చెప్పేసి సాధ్యమైనంత వరకు. అవును సార్, ఓకే, మా డీప్ కండోలెన్సెస్ ఫర్. సో సారీ సార్, మాకు తెలిసినంత వరకు మాకు టీచింగ్ చేసిన వాళ్ళల్లో కేశవ్ రెడ్డి సార్ తెలుగు ఉపాధ్యాయులు, ఆయన స్వర్గస్థులైనారని తెలిసింది. తర్వాత మధుసూదన్ రాజు గారు మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయులు. తర్వాత ఏ సుబ్బరాయుడు సారు తెలుగు మాస్టర్, ఆయన కూడా స్వర్గస్థులైనారు. ఆర్ సుబ్బరాయుడు తెలుగు సార్ కూడా స్వర్గస్థులైనారు. ఆదినారాయణ సారు, చార్లెస్ వీళ్ళు కూడా స్వర్గస్థులైనారు అని. ఇంతేకాకుండా మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది స్వర్గస్థులైనారు. సో వాళ్ళ పేర్లు నౌషద్ అనే అబ్బాయి
మోస్ట్ ప్రాబబుల్ మీకు రాఘవేంద్ర ఒక అబ్బాయి, వసుంధరమ్మ, అనిల్ అని ఒక అబ్బాయి కూడా, తర్వాత ఆర్వి శ్రీనివాసులు. అమ్మాయిలు వచ్చేసి మాకు అందిన ప్రకారం రజని, శారద, జ్యోతి, వీళ్ళు ముగ్గురు స్వర్గస్థులైనారని తెలిసింది. సో దట్ మేము ఫర్దర్ అడగడానికి మాకేం లేదు. సో వీళ్ళందరి తరపున ఒక్క 2 నిమిషాలు మనం మౌనం పాటించి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. దయచేసి 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. కూర్చోండి ప్లీజ్ 2 minutes మౌనం పాటించి స్టార్ట్. కళ్ళు మూసుకోండి. చాలా ధన్యవాదములు. అమ్మ రాయే సో మనల్ని ఆ విధంగా మనల్ని ఇన్స్పైర్ చేసే ఉపాధ్యాయులు మనం ఎప్పటికీ మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గౌరవనీయులు మన తెలుగు లెక్చరర్ నాగరాజు సార్ని రిక్వెస్ట్ చేయడం. వెంకటరామరెడ్డి సార్ గారు, మేము ఇక్కడ డిఎస్సి 2000లో రావడం జరిగింది. అప్పుడు ప్రధాన ఉపాధ్యాయులుగా వెంకటరామరెడ్డి సార్ ఉన్నారు. ఆ సార్ని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చూడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి ప్రకాశం హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ సార్ గారికి, తర్వాత మేడం గారికి, తర్వాత ఇతర ప్రధాన ఉపాధ్యాయులకు, తోటి టీచర్లందరికీ కూడా ఈ 2022లో పాస్ అవుట్ అయ్యి ఇప్పుడు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క నమస్సుమాంజలి. ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం గెట్ టుగెదర్ అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అనమాట. ఎందుకంటే కన్న ఊరు, మనం చదివిన స్కూలు, మనం ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళా వచ్చినప్పుడు కలిగే ఆనందం వేరు. మనం చదివినటువంటి పాఠశాలలో ఏదైనా పని నిమిత్తం కానీ లేదా మన పిల్లల్ని అదే పాఠశాలలో చేర్పించడం కోసం కానీ వెళ్తే ఆ పాఠశాల ముఖం చూడగానే కలిగేటటువంటి ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లా మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ మదిలో ఏముందో నాకైతే తెలియదు, కానీ మేము అప్పుడే వచ్చినాం. బహుశా నేను 1 సంవత్సరం మాత్రమే మీకు చెప్పి ఉంటా. ఆ సంవత్సర కాలంలో కొంతమంది ఫేసులు చూసినప్పుడు గుర్తుకొస్తుంది. వాళ్ళని చూసినప్పుడు నాకైతే చాలా ఆనందం అనిపించింది. మామూలుగా విద్యార్థులుగా చేరగానే ఆ విద్యార్థులకు ఆ దేవుడు చదువు అనే ఒక ఆయుధాన్ని ఇస్తాడు. ఎవరైతే ఆ ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్తారు. అయితే ఆ చదువు అనే ఆయుధాన్ని ఉపయోగించుకునేటప్పుడు కొద్దిగా కూసింత అదృష్టం కూడా కలిసి రావాలి. ఎంత చదువు ఉన్నప్పటికి కూడా ఒక్కొక్కసారి అదృష్టం అనేది కలిసి రాకపోతే వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళలేక మామూలు సాధారణ జీవితాన్ని కూడా గడుపుతూ ఉండే వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు.
ఎక్కువ భాగం అయితే ఆ ఆయుధాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఉన్నత స్థానాల్లోనే ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయా స్థానాల్లో ఉంటారని నేను అనుకుంటున్నా. ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు అనే వాళ్ళకు విద్యార్థులకు చెప్పడానికి ఆ చెప్పేటటువంటి స్థితిలో చదువు చెప్పేటటువంటి ఆ సందర్భంలో ఒక్కొక్కసారి దండించాల్సి వస్తుంది. ఒక 4 మాటలు అనడమో లేదా కొద్దిగా పరిస్థితి శ్రమించినప్పుడు ఒక 2 దెబ్బలు వేయడమో జరుగుతూ ఉంటుంది. అది ఆ విధంగా దండించడంలో అయితేనేమి లేదా 2 దెబ్బలు వేయడంలో అయితేనేమి మాకేమీ వ్యక్తిగతంగా మిమ్మల్ని దండించాలనేది ఏమి ఉండదు. కానీ మీరు బాగా చదువుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశమే తప్ప ఇతరత్ర వేరే కారణాలు ఉండవు. మేము ఇక్కడ డిఎస్సిలో వచ్చినాము. ఇక్కడ రవి సారు, తర్వాత తిమ్మరాజ్ సారు, రాజశేఖర్ సారు, మేమంతా అప్పుడు అంతకుముందు డిఎస్సిలో మున్సిపాలిటీకి కేటాయించే వాళ్ళు కాదు. కానీ మా ఫస్ట్ డిఎస్సి మాదే, మేము రావడం జరిగిందనమాట. అలా వచ్చి తర్వాత ప్రమోషన్ పైన గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ ఇప్పుడే మొన్న జూన్లో ఇదే స్కూల్కి రావడం జరిగిందనమాట. నేను జాయిన్ అయినటువంటి ఇదే స్కూల్కి మళ్ళీ తిరిగి రావడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తే కూడా చాలా ఆనందం ఉంది. మామూలుగా ఏంటంటే మనం చదివినటువంటి స్కూలు ఉన్నటువంటి ఊరికి వస్తే వచ్చేటువంటి ఆ కిక్ వేరు అంటారు కదా. మామూలుగా చదివి అదే స్కూల్లో ఉపాధ్యాయుడిగా కూడా వస్తే కూడా కలిగేటటువంటి ఆనందం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా టీచర్లుగా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా టీచర్ అయినారో లేదో నాకు తెలియదు. కానీ వివిధ హోదాల్లో అయితే పనిచేస్తూ ఉంటారు. ఇందాక మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ సారు ఒక మాట చెప్పినారు అన్నమాట. కొంతమంది ఉన్నత స్థితిలో ఉంటారు, కొంతమంది వివిధ కారణాల చేత స్ట్రగుల్ అవుతూ ఉంటారు అని. అటువంటి వాళ్ళకు మాట భరోసా ఇస్తే కలిగేటువంటి సంతోషం అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు మామూలుగా చెప్తారు, ఏం చెప్తారంటే మానవ సేవే మాధవ సేవ. తోటి మనుషులకు మీరు సేవ చేయండి, అది దేవుడికి చేసినటువంటి సేవతో సమానం. మనం గుడికి వెళ్ళి ఎన్ని అభిషేకాలు చేయించినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా దానివల్ల ఏమీ రాదు. తోటి మనుషులకు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకుంటే మనం ఆ భగవంతుడికి చేసినటువంటి సేవతో సమానం. దానివల్లనే మనకు పుణ్యం అనేది కూడా కలుగుతుంది అన్నమాట. కాబట్టి మీ తోటి ఫ్రెండ్స్, ఇందాక మా సార్ కూడా చెప్పినారు, ఎవరెవరికో మనము వస్తే ఆ దేవాలయానికని దానికని డబ్బులు అది ఇది సాయం చేస్తూ ఉంటాం. మీ తోటి ఫ్రెండ్స్ కూడా ఎవరైనా స్ట్రగుల్ అవుతుంటే అటువంటి వాళ్ళకి కొద్దిగా మాట సాయం చేయడమో లేదా కొద్దిగా మీకున్నటువంటి దాంట్లో ఆర్థిక సాయం చేయడమో చేస్తే వాళ్ళు కూడా జీవితంలో ఒక మంచి స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈరోజు ఇలా మిమ్మల్ని అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, మీ విలువైన చెప్పినందుకు. మరొక ఉపాధ్యాయురాలు సోషల్ మేడం 2 వాక్యాలు మేడం, 2 వాక్యాలు మేడం, 2 మినిట్స్ కూర్చొని మాట్లాడాలి మేడం. 2 మినిట్స్ 4 వాక్యాలు మా గురించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. స్కూల్ యొక్క అనుబంధం గురించి మనకు ఏదైనా సభను అలంకరించినటువంటి పెద్దలకు, నా సీనియర్ ఉపాధ్యాయులకు, నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ చాలా సంతోషంగా ఈరోజు కలుసుకున్నందుకు. నేను వచ్చినది ఎందుకంటే పాత వాళ్ళందరినీ ఒకసారి కలిసినట్టుంటుందని వచ్చాను. ముఖ్యంగా టీచర్లు కూడా వస్తారు అనుకున్నాను. ప్రార్థ లక్ష్మి టీచర్ వస్తే మళ్ళీ చూసినట్లుంటుంది అనుకున్నాను. రాలేదు, అవకాశం లేదు నాకు. కానీ నేను ఈ స్కూల్లో పనిచేసినది 2001లో 1 సంవత్సరం మాత్రం పనిచేశాను.
తర్వాత మళ్ళీ మా మదర్ స్కూల్ అంటే గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళిపోయాను. 2005లో రిటైర్ అయిపోయాను నేను. కానీ ఒక సంవత్సరం నేను పనిచేసినా కానీ మీ హృదయాల్లో నన్ను నిలుపుకొని ఈరోజు ఆహ్వానించడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. సుధాకర్ సార్ చెప్పినట్టుగా మీలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకు సహాయం చేయడం మంచిదే. కానీ దాని కొరకు నా సలహా ఏమంటే మీరు ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసుకొని మీరు ఇవ్వగలిగినంత దాంట్లో వేసి వాళ్ళకు సహాయం చేయడము బాగుంటుంది. ఆ ట్రస్ట్ కూడా మీరు మీ పేరు పెట్టుకోవచ్చు, లేదా మీ బ్యాచ్ పేరు పెట్టుకోవచ్చు. అది మంచి సలహాది. అది పాటించడంలో మన తోటి వాళ్ళు ఎందుకున్నారంటే పైకి లాగడం మన వంతుగా సార్ గుర్తు చేశారు కాబట్టి మనం జరగడం మంచిదే. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ, ఇంతగా గుర్తుపెట్టుకొని నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మేడం ఖచ్చితంగా మేము అది ఫాలో అవుతున్నాం. ఆల్రెడీ ప్లాన్లో ఉంది మేడం. అందరం ఒకరికొకరు సహాయపడతామని అనుకున్నాను మేడం. నెక్స్ట్ ఉపాధ్యాయులు మనకి ఇది చేసిన మా గురువు గారు వెంకటరామరెడ్డి సారు, ఆయన దగ్గర నేను కూడా చదువుకున్నాను. అలాగే సీనియర్ ఉపాధ్యాయులు ఉమా మేడం, అనసూయ మేడం గారితో పనిచేశాను. అలాగే మాస్టర్గా ఉన్నప్పుడు కూడా పనిచేశాను. నరసింహ సార్తో కూడా చాలా సంవత్సరాలు కలిసి పనిచేశాను. మిగిలిన మిత్రులు సుధాకర్ రావు, నటరాజు సారు, నరసయ్య సారు, రారావు సార్లకు నా నమస్కారములు. మీ అందరికీ శుభాశీస్సులు. నేను ఎక్కువగా ఇక్కడ పని చేయలేదు. నేను కూడా 98లో ఇక్కడికి వచ్చాను. 97లో ప్రమోషన్ వచ్చింది గర్ల్స్ హై స్కూల్లో ఉండగా. 98లో వచ్చాను. అప్పుడు వెంకటరామన్ సార్ ఇక్కడ హెచ్ఎంగా ఉన్నారు. సో బాయ్స్ హై స్కూల్ స్టూడెంట్ నేను. 81లో 10th క్లాస్ అయిపోయింది. 91లో బాయ్స్ హై స్కూల్లో టీచర్గా చేరాను. సో మా గురువు గారు ఇప్పటికీ నాగరాజ్ సార్ కూడా ఉన్నారు. ఆయన కూడా మా గురువు గారే. మరి మీ అందరికీ నేను ఎంతమందికి చదువు చెప్పానో తెలియదు, కానీ నేను కూడా కఠినంగానే ఉండేవాడిని. చదువు నేర్పించడంలో ఎక్కువ భయం పెట్టేవాడిని. చాలా ప్రయత్నాలు చేశాను చదువు నేర్పించాలని. మరి నిజంగా సాటిస్ఫాక్షన్ అయితే లేదు నాకు. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదంటే టీచర్కి అందరికీ చదువు నేర్పించాలనుకుంటాడు, అందరికీ 100% సాధ్యం కాదు. మరి అది పిల్లల్లో కూడా కొంత ఉంటుంది. ఏదేమైనా కూడా మీరు 24 సంవత్సరాలు దాదాపు ఇక్కడ మళ్ళీ కలిసినందుకు సంతోషం. మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని మళ్ళీ పిలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. మీలో ఎంతమంది టీచర్స్ అయ్యారో ఎవరైనా ఉన్నారా? టీచర్స్ అయిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, సరే సరే. ప్రజెంట్ టీచర్స్ అయితే ఉన్నారు సార్. రీసెంట్గానే కొట్టారు, రాలేదు సార్ ఓబయ్య అని. ఓకే, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే చాలామంది వివిధ రంగాల్లో సెటిల్ అయినట్టు ఉన్నారు. మరి ఓకే, అందరూ హ్యాపీగా ఉంటూ సార్లు సందేశం ఇచ్చినట్లుగా తోటి వారికి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అదే ఆ సందర్భంలో కొద్దిగా కష్టాలు అన్నీ ఉండొచ్చు. సరే, అది మీరు అనుకుంటే సాధ్యమే. ఇప్పుడు ఎందుకంటే ఇంతమందిని కలిపారు మీరు, ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళందరినీ. మరి అందరూ బాగా సెటిల్ అయినారు. మీ పిల్లలు కూడా బాగా చదివిస్తూ మంచి అభివృద్ధులు తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవనీయులు మన ఫిజిక్స్ ఉపాధ్యాయులు అండ్ ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ ఓకే, అండ్ మాకు చాలా వెరీ ఇంట్రెస్ట్. ఆయన సార్ క్లాస్ మొదలు పెడతాడు అని నెక్స్ట్ పీరియడ్ అని అనౌన్స్మెంట్ వస్తుందంటే మన టైం టేబుల్ ప్రకారం మాకు చాలా ఇంట్రెస్ట్. ఫిజిక్స్ అంటే మేము నోట్స్ రాసుకోవాలా అనేది అవసరం లేదు. అంటే ఆ విధంగా మాకు ప్రాక్టికల్గానే నేర్పించేవాళ్ళు. అది మన లక్ష్మీ నరసయ్య సార్. ఆయన గురించి అయితే మేము ఆయన క్లాస్ అంటే ఆల్మోస్ట్గా 99% మేము మిస్ అవ్వలేదు. ఎందుకంటే సార్ మాకు ఫిజిక్స్ సైన్స్ చెప్పేవాళ్ళు. ఒక్కొక్కసారి అప్పుడు ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పుడు ఇంగ్లీష్ కూడా చెప్పేవాళ్ళు. సో మాకు ఈ 2 పీరియడ్లు అంటే చాలా వాల్యూ. సో వీ షుడ్ నాట్ అంటే వీ షుడ్ నాట్ దట్ క్లాసెస్ వీ షుడ్ నాట్ జంప్.
సో అట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు అటెండ్ ద క్లాస్. బికాజ్ ఎందుకంటే ఆయన క్లాస్ చెప్తే మేము నోట్స్ రాసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, ఎందుకంటే మాకు డైరెక్ట్ ఫీడింగ్ జరిగేది. సో మాకు అందులో సార్ ఏం చెప్పేవారు, చాలా ఈజీ మెథడ్స్, మనం ఏ విధంగా మనం ఎగ్జామ్ అటెండ్ చేయాలా, ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలా చాలా బాగా చెప్పేవాళ్ళు. మనకు మధుసూదన్ రాజు గారు సార్ ఎంతనో, లక్ష్మీ నరసయ్య సారు, తర్వాత రాధాకృష్ణ సార్ అని ఆయన గ్రేట్ మ్యాథమెటిషియన్ కింగ్ తాడిపత్రిలో. మాకు వీళ్ళంతా మిస్ అయ్యే వాళ్ళం కాదు క్లాసెస్. వాళ్ళు మమ్మల్ని తిడతా ఉంటారు, మేము వీఆర్ రెడీ టు, ఆయన ఎన్ని అబ్యూజ్ చేసినా వీఆర్ రెడీ టు హియర్ దట్. ఒక్కసారి ఇప్పుడు మన లెజెండరీ లక్ష్మీ నరసయ్య సారు అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. మా గురువులను మాతో కలిపినందుకు మీకు ధన్యవాదాలు. వెంకటరామరెడ్డి సార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేము చాలా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, లాస్ట్లో కూర్చుంటాం క్లాస్లో. ఈ రోజుకు సార్ చెప్పిన పాట మాకు గుర్తుంది. ఈ ఆకు ఈనెలు ఏ విధంగా విస్తరించి ఉంటే ఆకు అడ్డుకోని విధానం అని చెప్తా ఉంటే అంత బాగా అర్థమవుతా ఉందండి. ఆ లక్షణాలే మాకు వచ్చినాయి కాబట్టి మేము మీకు కొంత చదువు చెప్పినా మేము లెజెండ్స్ అంతా ఇక్కడ కూర్చొని ఉన్నారు, అందరూ లెజెండ్సే. వాళ్ళ దగ్గర నేర్చుకున్న విషయాలు మీకు కొంత చెప్పగలుగుతున్నానేమో అంతే తప్ప వేరే ఏం లేదు. సరే, చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేసినారు. కొంత డిఫరెంట్గా మాట్లాడుకుందాం. మారాలి. మారడం అంటే లంగావోని నుంచి చీరలు కట్టుకోవడం, నిక్కరు షర్ట్ నుంచి ప్యాంట్లు జీన్స్ వేసుకోవడం కాకుండా ప్రస్తుతం ఎంత ట్రెమండస్ చేంజ్ వస్తూ ఉంది అంటే అంత ట్రెమండస్ చేంజ్ వస్తూ ఉంది. కాబట్టి మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి. సుధాకర్ సార్ చెప్పినా, నటరాజ్ సార్ చెప్పినా, నాగరాజ్ సార్ చెప్పినా, ఎవరు చెప్పినా అదే చెప్పిన విషయం. ఒకప్పుడు ఎప్పుడో లక్షల సంవత్సరాల నుంచి మానవ జాతి ఉందనుకుంటే ఈ 10,000-20,000 సంవత్సరాల్లో వచ్చినంత మార్పు ఎప్పుడు రాలా. పలకపోయింది, కంప్యూటర్ చేతికి వచ్చింది. ఒక రకంగా అది నాశనం చేస్తూ ఉందనుకోండి, అయినా కూడా తప్పని పరిస్థితి. ఇప్పుడు 10 మందికి సహాయం చేయాలి, అది చేయాలి అంత అనుకోవడం కూడా మన ఆలోచన విధానంలో మార్పే. ఇంకొకటి, కంఫర్ట్ జోన్ వదలండి. మీరు బాగా అఖండ 2లో ఆవులు ఉన్నట్లున్నారు, బాగా కుటుంబ సినిమాల మాదిరి. మన కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయట రండి. కంఫర్ట్ జోన్ అంటే అర్థం ఏంటంటే మనకు తెలిసిందే, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ దాంట్లోనే సుఖం ఉందేమో అని ఆడే ఉండి ఏమాత్రం మనం ఎవరికి సహాయం చేయాలన్నా ఏం చేయాలన్నా ముందు మనం బాగుండాలి. మన ఫ్యామిలీ బాగున్నప్పుడే మనం ఏదైనా చేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ముందు మనం బాగుండాలి. రెండవది, మారడం అంటే ఏమి అంటే కొత్త ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయండి. అంతేగాని ఎండకాయలాగా మన బ్యాచ్లోనే ఎవరైనా కొత్త ఏమైనా చేయడమో ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళని వెనక్కి లాగడానికి ట్రై చేయొద్దండి. కంఫర్ట్ జోన్లో సుఖంగానే ఉంటుంది కానీ జీవితం అంతా ఆడబడిపోతాం అంతే. తర్వాత ఉన్న టైం మీరు చేసే వృత్తి కాకుండా కొంత మీకు ఇష్టమైనటువంటి దాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సుఖంగా ఉండడం కాదు. సుఖం అంటే ఇంకే కారు వచ్చింది, లగ్జరీ మంచాలు వచ్చినాయి, పరుపులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి కాదు. ఆనందంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఆనందంగా ఉండాలంటే మనకి ఇష్టమైన పని, మన పనితో పాటు ఇష్టమున్నా లేకపోయినా బ్రతకడానికి చేయాల్సిందే. దాంతోపాటుగా మన కళారంగమో ఇంకోటో ఏదో ఇష్టం ఉంటుంది, దానికి కొంత టైం కేటాయించండి. జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత డబ్బు సంపాదించద్దు అని ఎవరన్నారు. డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. అందులో కొంత భాగాన్ని మన ఆలోచనలను, తర్వాత మన డబ్బులు కొంత మన సర్కిల్కో మన సొసైటీకో ఇస్తే సంపాదించడంలో లేని ఆనందం డబ్బు అవతలి వాళ్ళకి ఇవ్వడంలో ఎంత ఆనందం ఉంటుందో రుచి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఇది ఒకటే కాదు, ఎన్నో రంగాల్లో మీరున్నారు. ఇప్పుడు అర్థమవుతా ఉంది. మన పిల్లలు, మన బంధువుల పిల్లలు, లేకుంటే మన ఫ్రెండ్స్ పిల్లలు, వీళ్ళందరికీ సహాయం చేసే అవకాశం మీకు రాయొచ్చు. హరికృష్ణ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొంత రెఫరెన్స్ చేస్తే అట్లా వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి హరికృష్ణ తెలుసు, మిగిలిన వాళ్ళు కూడా. సాఫ్ట్వేర్లు ఈ మధ్య అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే ఉంది కాబట్టి వాళ్ళని లాక్కోవడానికి కొంత మీరు సహాయం చేయండి. ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది. వాళ్ళు మనం సహాయం చేస్తే అవతల వాళ్ళు కూడా మళ్ళీ సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి సొసైటీ బాగుంటుంది. ఈ రకంగా బతకడం అలవాటు చేసుకుంటే బ్రతుకు భారం కాదు. నాకు తెలిసి మీలో 1-2 సూసైడ్ కూడా చేసుకుని ఉంటారు. నాకు తెలిసి నిజం చెప్తున్నాను. ఎందుకంటే బ్రతుకు భారమై, కష్టాలు ఎక్కువై, ఆరోగ్యం బాగోలేక
ఇటువంటివన్నీ పోవాలి అంటే యూనిటీ చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని, మేడం చెప్పారు ఒక ట్రస్ట్ పెట్టండి అని, దానికంటే ముందు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. అవసరమైనంత డబ్బే కాకుండా ఆలోచన విధానాన్ని కూడా మార్చుకొని ముందుకు పోతే మనము బాగుంటాం, మన చుట్టూ మన ఫ్రెండ్స్ బాగుంటారు, మన సొసైటీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా సార్. మా ఫాలోఅప్ అయితే డిగ్రీ కాలేజ్ అయితే చేశాం సార్. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తాడపత్రిలో చదివాను, అక్కడ ఊరిబయట ఉండేది. మా క్లాస్మేట్ చనిపోయారు, హెల్త్ బాగాలేక. చనిపోతే మేము సేమ్ అదే ఫాలో అయ్యి, నేను ప్రతాప్ చేశాను. ఇప్పుడు కడపకు షిఫ్ట్ అయినారు. డిగ్రీ కాలేజీలో చాలామంది ఉన్నారు, అది కూడా గెట్ టుగెదర్ చేశాను. దాంట్లో అబ్బాయి చనిపోతే ఆర్థికంగా వాళ్ళు పిల్లలు శ్రీరాముల దగ్గర కొండాపురం వాళ్ళ ఊరు, కొండ అనే పేరు, ఆర్టీసీ దాంట్లో కార్గోలో పనిచేస్తున్నారు. పాపం అబ్బాయి చాలా మంచి అబ్బాయి. సో అతను అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే మీరు చెప్పినట్టు అడాప్షన్ వాళ్ళ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయింది. చాలా బాధపడ్డాము. సో మేము ట్రస్ట్ ఫండ్ నేనే ఫండ్ రైజ్ చేసి డెవలప్మెంట్కి వచ్చింది సార్, టీవీ కూడా వచ్చింది. సమ్ అమౌంట్ 2 lakhs దాకా సార్. అమౌంట్ విత్ గ్రాసరీస్ కూడా 3 monthsకి అరేంజ్ చేశాను సార్. అలాగే మన దీంట్లో కూడా ప్లాన్ చేసుకుని భాస్కరాచార్య ఇప్పుడు మాకు డిగ్రీ కాలేజ్ క్లాస్మేట్ కూడా 6th నుంచి ఇతను కూడా తెలుసా ఇన్సిడెంట్స్. దీంట్లో కూడా మన దాంట్లో దాదాపుగా అని పూర్ ఫ్యామిలీ కొందరు ఉన్నారు పేర్లు. నేను ఆల్రెడీ దీంట్లో కూడా ప్రపోజల్ పెట్టాను, ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాం సార్, మాటిస్తున్నాం సార్. నెక్స్ట్ ఉపాధ్యాయులు గారు నటరాజ్ సార్ మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం సార్. సభకు అలంకరించిన పెద్దలకు అందరికీ వందనాలు. మీరు పిల్లల్లో పెద్దలు తెలియదు, మేమే పిల్లలుగా ఉంటాం, మీరే పెద్దలుగా ఏర్పడుతున్నారు. కాబట్టి మీ అందరికీ ఆశీస్సులు, పెద్దవాళ్ళే కదా ఆశీస్సులు. కాబట్టి 97-2002 అనేటువంటిది మీ పీరియడ్ ఇది. మీ పీరియడ్లో చదువుకున్నారు. ఏదో మేము మా లెసన్స్ మా పరిస్థితుల ప్రకారం మీకు ఏం చెప్పినామో మాకు ఇది ఇప్పుడు అర్థం కాలే. అయితే ఒకరు చెప్పగలము, న్యాయం అయితే చేసినాం. ప్రతి పీరియడ్ కూడా వేరే ఏమి చెప్పుకోకుండా, వేరే యాక్టివిటీస్ కాకుండా మాకు ఏమైతే చెప్పినారో అది మాత్రమే చెప్పగలిగినాం. కరెక్టే కదా? అది మాత్రమే చెప్పినాము. వేరే వేరే మాకు ఆశలు లేవు, ఆశయాలు లేవు, ఏం లేవు. ఆ రోజు 97లో ఇంకా హై స్కూల్కి వచ్చినాం, ఎలిమెంటరీ నుంచి హై స్కూల్కి వచ్చినాం. అప్పుడు మేము కొత్తగా వచ్చినాము. ఇప్పుడైతే రిటైర్డ్ అయ్యి ఇంక నెక్స్ట్ ఇయర్ రిటైర్డ్ అయిపోతాను నేను. అంటే ఫస్ట్లో వచ్చినాను, ఎండ్లో మీరు వచ్చినారు. మొదలు స్టార్ట్ అంటే ఫస్ట్ మేము హై స్కూల్కి వచ్చేటప్పటికి ఏదో చెప్పాలా, కొంత ఏదో ఒకటి ఒక గ్రిప్ అని ఏదో లేదు. ఒక మా సీనియర్ ఉన్నారు కదా టీచర్లు సార్లు, వాళ్ళకంటే బాగుండాలా, బాగా చెప్పాలా అనే తత్వం మాకు అప్పుడు ఉండేది. ఆ టైంలో మీకు చెప్పింటాను సాధ్యమైనంత వరకు. అయితే ఇంకొక విషయం చెప్పాలా, నేను ఈ స్కూల్లో 25 సంవత్సరాలు పనిచేసిన. మొన్ననే జూన్లోనే పోయినా, 25 years కంటిన్యూగా. కానీ ఇది నా స్కూల్ కాదు. మీరు ఆ 5 సంవత్సరాలు చదివారు కాబట్టి మీ జీవితాంతరము యా స్కూల్ రా మీరు? ప్రకాశం స్కూల్ అంటారు, మా స్కూల్ అంటారు. కానీ నేను అనడానికి లేదు, ఉద్యోగి నేను. అప్పుడు వచ్చినాను 25 ఏళ్ళు, మీకంటే ఎక్కువ ఏళ్ళు ఉన్నాను. మీరు ఉండేది 5 ఏళ్ళే, నేను 25 సంవత్సరాలు పనిచేసిన. కానీ నా స్కూల్ అనేది లేదు, నాకు ఆ రైట్ లేదు. ఆ రైట్ ఎవరికి మీకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ స్కూల్ యొక్క మెమరీస్ ఇంకా సార్లు అందరూ చెప్పినారు, నేను అలా చెప్తే బాగుంటుందని ఇలా చెప్తున్నాను. ఆల్రెడీ మేము చెప్పినది 5 సంవత్సరాలు అయితే ఇప్పుడు 25 సంవత్సరాలు అయ్యింది. మీరు మాకు దూరమై దీంట్లోనే మీకు అనుభవాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, సంతోషాలు ఇవన్నీ కలిసి ఉంటాయి. వాటిని మీరు మెమరీగా ఉంటూ మీతో ఇప్పుడు మొదలైంది, ఇప్పటి నుంచి మీతో ఫోన్ల ద్వారా ఇంకో ద్వారా వచ్చి కనెక్షన్తో ఉండుకొని మీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన చెప్పినందుకు. మరొక ఉపాధ్యాయులు ఎన్ఎస్ టీచర్ సూర్యనారాయణ రెడ్డి సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వేదిక మీద ఉన్న నాకంటే పెద్దలు నరసింహులు సారు, వెంకటరామరెడ్డి సారు, ఉమా మేడం, అనసూయ మేడం గారికి,
అట్లే నా సహచరులు మిగతాదంతా కొద్దిగా ఇటో నా వయసు వారికి అందరికీ నా నమస్సుమాంజలి. అట్లే విద్యార్థులు కాకపోయినా ఆనాటి విద్యార్థులైనటువంటి మీకందరికీ కూడా శుభాశీస్సులు. నేను కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ పనిచేసినాను. 2000 నుంచి 2004 వరకు. తర్వాత 25 సంవత్సరాలు గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాను. ఇప్పుడు SSS హై స్కూల్లో హెచ్ఎంగా ఉన్నాను. ఇక 1.5 సంవత్సరం మాత్రమే ఉంది. పోతే మీరంతా కూడా మీ బయోడేటా చెప్తుంటే కొద్దిమంది చాలామంది ఫేసులు మతికిలేవు కానీ ఫేసులు చూస్తే మా అంతనా అయినారు. ఎందుకంటే మేము అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్న వయసులో వచ్చినాం. అంతా 30 years ఏజ్ ఆర్ 32 years ఏజ్లో వచ్చినాను ఇక్కడికి. కాబట్టి ఇప్పుడు మా ఇంతగా కనపడుతున్నారు ఫిజికల్గా. అయినా మాకంటే చిన్నవారే, మాకంటే కూడా పెద్ద పదవుల్లో ఉన్నారు. అవి వింటూ ఉంటే చాలా సంతోషం ఇస్తుంది. ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఇతరులు ఎవరైనా మంచి స్థాయికి పోయినా సంతోషపడే వ్యక్తి ఎవరంటే మీ బంధువుడు కాదు, మీ తల్లిదండ్రులు తప్పితే ఉపాధ్యాయుడు. ఎందుకంటే మా దగ్గర చదువుకున్న వ్యక్తి మాకంటే పెద్ద పదవులు ఉన్నాడంటే అంతకంటే మించిన ఆనందం మాకు లేదు. కేవలం ఉపాధ్యాయుడికి మాత్రమే ఉండే గొప్పతనం అది ఈ రోజు కూడా. ఇకపోతే విద్యార్థుల ఎడల నేను 1.5 సంవత్సరమే ఉండేది. ఈ రోజు కూడా హెచ్ఎంగా ఉంటూ విద్యార్థులు కూడా ఫస్ట్ వచ్చేది ఏమంటే నేను ఏ స్కూల్లో ఉన్నా నా దగ్గరికి వస్తాను వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. ఎందుకంటే మిగతా వాళ్ళు కొట్టి భయపెట్టి ఏం చేసినా కూడా వాళ్ళ మాట నేరేమో. కానీ ఇప్పుడు కూడా SSS స్కూల్లో ఉన్నాం. టీచర్ల మీదకే తిరగలేంత స్టూడెంట్స్ ఉన్నారు. ఆ రోజు తక్కువ ఉండే వాళ్ళేమో. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండే పిల్లలు ఎక్కడ అంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కడ కొరకరాని కొయ్యలు తెచ్చేస్తాడు. కానీ వాళ్ళల్లో కూడా మంచి మేధావులను సృష్టిస్తున్నాము అంటే మా గవర్నమెంట్ టీచర్స్ యొక్క అది ప్రతిభాన్ని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే కడకు పోయేటప్పటికి వాళ్ళను డిసిప్లైన్ పరంగా కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకొని కటుకుగా వచ్చి హెడ్ మాస్టర్ మీదకి టీచర్ల మీదకి తిరగమలినటువంటి పిల్లలు పోయే రోజు సర్టిఫికేట్ తీసుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటే చెప్పించండి సార్ అంటున్నారు. ఈ మాత్రం ముందే తెలుసుకుంటే మీరు ఇంకా మంచి స్థాయికి పోయిందిరా, ఆలస్యంగా తెలుసుకున్నారని చెప్తుంటారు. మొన్న కూడా ఒక అతను ఆర్టీసీ బస్ స్టాండ్లో పొద్దున్న లేచి నిలబడి నాకంటే పెద్దగా ఉన్నాడు ఫిజికల్గా అంతా. చూసి సార్ మీరు కొట్టిండగా నేను ఇంతోనైనాను ప్రకాశం హై స్కూల్లో పనిచేసినది 4 ఏళ్ళు. అప్పుడు నిన్ను కొట్టి నిన్ను ఇంతోడైనా నేనేం చేసినానంటే సార్ మీరు కొట్టినారు, మీరు ఎవరిని కొట్టినారన్నా నేను ఒక్కడే ఉంటున్నా, నన్ను కొట్టినారు. కొట్టేటప్పుడు కూడా బాగా తిట్టి కొట్టినారు. నేను అన్ని సబ్జెక్టులు తెలుగు ఇంగ్లీష్ హిందీ ఏదో 2-3 సబ్జెక్టులు మొత్తం మిగతావన్నీ ఫెయిల్ అయినాను. ఆ తదుపరి అప్పటికప్పుడు ఇందరంతా ముందు కొట్టినట్టే బాగుండదు సార్, నన్ను పూర్తి పరీక్ష ముందర కొట్టినారు కాబట్టి 3 సబ్జెక్టులే పాస్ అయినాను. తర్వాత ఆ కొట్టిన తర్వాత మిగతా వాళ్ళు ఆ సార్ ఎవరిని కొట్టలేదు, మిమ్మల్ని కొట్టినాడు గుర్తు పెట్టుకోరా, నువ్వు ఎంత వరకు గుర్తు పెట్టుకున్నారు. అప్పటి నుంచి అప్పుడు పాస్ కాలేదు కానీ నెక్స్ట్ సప్లీలో పాస్ అయినాను. పాస్ ఊరగల అక్కడి నుండి జేఎన్టీలో ఇంజనీరింగ్, జేఎన్టీలో ఎంటెక్, నెలకు 2 లక్షల సాఫ్ట్వేర్ ఇంజనీర్. తదుపరి గవర్నమెంట్ కోర్సు నుంచి ఆర్టీసీలో ఇప్పుడు సూపరింటెండెంట్ ఏమైనాడు, పని చేస్తున్నాడు. ఇంత వ్యక్తి నన్ను చూసి లేచి నిలబడుతున్నాడు. నాకంటే ఫిజికల్ గాను అన్ని విధాలుగా ఎక్కువగా కనబడుతున్నాడు. మన ముందు చూసి లేచి పెడుతున్నాడు, నిలబడుతున్నాడు అని అంటే ఇట్లా చెప్తే అవునా నిజమా అంటే ఇంకా ముందు కొట్టింటే బాగుంటుంది. బాధపడతాడమ్మా కొట్టింది కంటే లేదు సార్ ముందు కొట్టలేదని ఇప్పుడు బాధపడుతున్నాను. ఇంకా ముందు కొట్టింటే ఇంకా మంచి స్థాయిలో నిందును. ఆడ సప్లీలో కూడా పడకుండా కంపార్ట్మెంట్లో పడకుండా పాస్ అయ్యాను. ఆ తర్వాత ఎప్పుడు వెనక చూడలేదు, తిరిగి చూడలేదని. అట్లా విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క వింతలు చెప్తుంటే విని ఆనందం పడుతుంటాం మేము. అంతే మాకు కావాల్సింది. అందుకే మీకు తిరిగి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా కొన్నాళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటే చాలు అని చెప్తూ ఉంటారు. ఇంకా నా వ్యక్తిగత జీవితానికి వస్తే పల్లెల్లో పుట్టాము, పల్లెటూరులోనే చదివినాము. ఇక్కడికి వచ్చి ఈవెన్ టౌన్ ఉపాధ్యాయులు కూడా మా సహచరులు ఏదైనా డౌట్ అంటే ఏదైనా ఆలోచించి చెప్పగలిగేటువంటి స్థాయికి విద్య నేర్చుకున్నాం. ఇది ఇట్లుంటుంది. ఇంకా మా సార్ చెప్పినారు సుధాకర్ సార్ వీళ్ళంతా ఏదైనా హెల్ప్ గురించి అది మరీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరే కూడా మనం దగ్గర 2 అరటిపండ్లు ఉంటే ఒక అరటిపండు మనం తినండి, ఇంకొకటి ఇతరులకి ఇవ్వండి. ఒకటి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం, 2 తింటే షుగర్ వస్తుంది. అదే మిగతా అరటిపండు తింటారు చూడండి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి. మీకు మొదటి అరటిపండు కంటే 2వ అరటిపండు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆనందం చూసి. కాబట్టి సర్వ్ చేయండి. ఈ మాట నేను ఊరికి చెప్పడం లేదు. ఐ డోంట్ నో ద వర్డ్ నో. 34 ఏళ్ళు టీచర్గా ఉండి తోటి టీచర్ కానీ ఈవెన్ స్టూడెంట్ కానీ ఏదైనా ఇబ్బంది ఉందంటే నో అనే వర్డ్ నా డిక్షనరీలో లేదు. నేను నా దగ్గర లేకపోయిన వాళ్ళకు ఏదో విధంగా అడ్జస్ట్ చేసి కానీ ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ మెటీరియల్ హెల్ప్ ఆర్ నాలెడ్జ్ హెల్ప్ చేస్తూనే వస్తాను. 34 సంవత్సరాల నుంచి ఒక యూనియన్ లీడర్గా ఉంటాను. నేను ఏబిటిఎఫ్లో
10 years ఏకగ్రీవంగా టౌన్ ప్రెసిడెంట్గా కూడా ఉండి అది ఏది లేకపోయినా అవసరం లే. నేను నా గురించి ఎప్పుడు ఆలోచన చేయలే. నేను ఏం చేయగలను ఇతరులకు అనేది చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే నేను 2 ఏళ్ళు ఉంటే బతుకుతాను, ఈ 2 ఏళ్ళే. ఎందుకంటే ఈ 2 ఏళ్ళతో ఏదైనా రాయగలిగేది. మంచి డ్రాఫ్టింగ్ ఉంది. ఏదైనా ఉద్యోగంలో ఒక్కరు ఎక్కడ చేరినా కూడా ఈ 2 ఏళ్ళు ఉంటే బతుకుతాను. కానీ నేను ఎంతమందిని బతికించగలను అనే ఆలోచన చేసినాను. ఇప్పటికీ అదే ఆలోచన చేస్తాను ఈ వయసులో కూడా. మరి అట్లంటే ఏం తక్కువ కాదు. ఇతరులకు ఇస్తేనో ఇతరులకు సాయం చేస్తున్నా తక్కువ అవుతుందని ఎప్పుడు అనుకోకండి. నాట్ ఓన్లీ నేను కేవలం ఒక ఉపాధ్యాయునే కాకుండా ఇంటి దగ్గర అగ్రికల్చర్ పొలం కూడా ఉంది. దాంట్లో కూడా రోజుకు ఒక 10 మంది ఎక్కడ ఎవరు ఉపయోగించుకోలేని కూలీలు ఉంటే మా పొలంలోకి పోయి పనిచేయండి, రోజు 200 కావాలా 300 కావాలా తీసుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా అరేంజ్మెంట్ చేసినాను. వాళ్ళే స్వచ్ఛంగా ఎవరిని పిలిచని వాళ్ళను మన వాళ్ళు పిలుచుకొని మనతో చేస్తున్నాడు. కాబట్టి ఇంకా బాగా పని చేయాలా సార్. అంతా మనకైతే నమ్మకంతో ఎవరు మన వాళ్ళు ఏ పని కల్పించున్నారో మనకు పని కల్పిస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా కష్టపడి పని చేయాలని చేస్తుంటారు. అట్లా కూడా మళ్ళీ కొంత ఆదాయం చేకూరుతాము. కాబట్టి మనము ఏదైనా దాతృత్వంగా ఇతరులకు చేసే సాయం వల్ల ఏమాత్రం నష్టపోం. అదే ఒక పెద్ద ఉదాహరణ. కాబట్టి సాధ్యమైనంత బాగా ఇదే ఆదర్శంగా బతికినాము. మిమ్మల్ని కూడా అట్లే ఉండమని చెప్పుకుంటున్నాను. నా పిల్లలు కూడా బోధించేదండి. కూతుళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అల్లుళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఒక కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉద్యోగం వచ్చింది నాయన అంటే నేను సంతోషం కాదు. ఐ డోంట్ వాంట్ ఎంప్లాయ్, ఐ వాంట్ ఎంప్లాయ్. నువ్వు ఎంప్లాయీగా కావడం నాకు కావట్లేదా, ఎంప్లాయర్గా. నేను ఎవరైనా నా దగ్గర చదువుకునే పిల్లల్లో ఇంకొకరో బంధువులో నేను ఇబ్బంది పడుతున్నానంటే ఏదైనా వాడికి జీవనోపాధి చూపించేంత శక్తి కావాలని కోరుకుంటున్నా. కానీ నువ్వు నీ ఉద్యోగం చేసుకొని నువ్వు ఇంటికాడ నేను కూడా దాటగలుగుతాను. కానీ అట్లాంటి వాళ్ళు కావాలనుకుంటున్నాను. కానీ నీ ఎంప్లాయ్ నాకేం అవసరం ఉంది అని ఈరోజు కూడా మా పిల్లలు కూడా అది చెప్తూ ఉంటాను. కాబట్టి చేతనైనంత ఇతరులకు చేసేటువంటి సహాయానికే మనకు మార్కులు పడేది. మనము సంపాదించేదానికి మన బంధువులకు మన పిల్లలకు చేసే సహాయానికి దేవుని దగ్గర ఒక్క మార్కు కూడా పడదు. ఆ మార్కు పడేది మనం ఇతరులకు చేసే సహాయం వలని. ఆ మార్కులు ఎన్ని పొందాలంటే మనం సొసైటీకి కానీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ మన చేతనైనంత మనం నష్టపోకుండా అది కూడా చేసే సహాయమే మనల్ని ఒక కీర్తివంతులుగా అదృష్టవంతులుగా లేకుంటే మంచివాడుగా నిలబెడుతుంది. అదే సార్థకం. ఎందుకంటే ప్రతి జీవి చేసే పని అదే. తన పిల్లలను ఆహారం సంపాదించి పెడతారు. కుక్క పిల్లి తన పిల్లలకు ఆహారం సంపాదించి పెడతారు. ఏ జంతువైనా చేసేదండి. మరి మనిషిగా మనం బ్రతకడంతో పాటు 10 మందిని బ్రతికించగలిగితేనే అదే మనకు సార్థకత, మన గొప్పతనం. థ్యాంక్ యూ. మరి ఈ సమావేశానికి మమ్మల్ని గురించి ఏదో కొద్ది కాలం పాటే ఇక్కడ పనిచేసినా కూడా గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి పిలిచి మాకు కూడా సంతోషాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తిమ్మరాజు సార్ ఒక 5 మినిట్స్లో రీచ్ అవుతారు. సో ఈ 5 మినిట్స్ లోపల ఇక్కడ ఒక్కసారి అమ్మాయిలు మా కొలీగ్స్ అందరికీ ఇంట్రడక్షన్ చేసుకుంటే మీకు ఎవరు ఏమని కొద్దిగా ఐడియా వస్తుంది సార్. అమ్మా అక్కడి నుంచే మాట్లాడతారా? ఇక్కడ స్టేజ్కి వచ్చి స్టేజ్ పేరు ఇప్పుడు ఈ ఏజ్ దయచేసి మీ పేరు సో అవసరం లేదు. మీరు మన ఉపాధ్యాయులను గుర్తించవచ్చు. వాళ్ళు ఇప్పుడు మనల్ని గుర్తించాలంటే ఒక మీ పేరు. గురువులందరికీ నమస్కారం. నా పేరు జానకి. నేను ఇక్కడ 7th వరకే చదువుకున్నాను. నటరాజ్ సార్ గారు, నరసింహ సార్ గారు, వెచ్చన్ గారు వాళ్ళ మాత్రమే తెలుసు నాకు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు గుర్తు లేరు. ఆచార్య, బ్రహ్మయ్య, హరి వాళ్ళు మాత్రమే, హేమ వీళ్ళంతా మాత్రమే తెలుసు. వీరందరికీ ధన్యవాదాలు అవకాశం వచ్చింది. ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. మా ఆయన చనిపోయిన తర్వాత జాబ్ నాకు ఇచ్చారు. నేను మొన్న వచ్చి ఇక్కడ సంవత్సరం అయింది సార్ మీ దగ్గర టీసీ తీసుకెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నాను, గుత్తిలో చేస్తున్నాను జాబ్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ట్రైనింగ్ ఉపాధ్యాయులకు నా పాదాభివందనం. మీ స్టూడెంట్ తిరుమల సార్ మీకు ఎక్కువ టచ్లో ఉండేది. ఆయన సిస్టర్ను నేను. అయితే ఇక్కడ 6th నుంచి 8th వరకే చదువుకున్నాను. 2 years లేను. 7th ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినందువల్ల బయటికి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదివాను. అయితే ఆ 3 years మెమరీస్ నాకైతే గుర్తున్నాయి. నాకు హెడ్ మాస్టర్ సారు, నటరాజ్ సారు, మేడం వాళ్ళు, నరసింహ సార్ అంతా ఎప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంటే మాట్లాడిస్తూ ఉంటున్నాను.
స్కూల్కి అయితే నేను కూడా 22 ఇయర్స్ బ్యాక్ ఇదే ఫస్ట్ టైం వచ్చాను. ఇప్పుడు ఏం మాట్లాడాలి కూడా టెన్షన్గా ఉంది సార్. అయితే ఏదైనా మిస్టేక్స్ ఉంటే తప్పుగా ఉంటే మీరు క్షమించాలి మళ్ళీ. నా మ్యారేజ్ అయ్యి కూడా 22 ఇయర్స్ అయిపోయింది సార్. నాకు 2 అబ్బాయిలు. నేను హౌస్ వైఫ్గానే ఉన్నాను. నాకు వచ్చిన ఇంటర్ చదువుకున్నాను. దాంట్లోనే నా పిల్లలకు చెప్పుకుంటూ ఉన్నాను. బాబు ఇప్పుడు పెద్ద బాబు రీసెంట్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు మెకానికల్గా. అతను డిప్లొమా తీసుకొని ఆ బేస్ మీద తన ఓన్గానే నేను ఇక్కడ నేర్చుకున్న విషయాలు వాళ్ళకి చెప్తూ వస్తున్నాను. దానివల్లే ఉన్నాను. అయితే ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నాం సార్. ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ప్రొద్దుటూరు దగ్గర ఊరు సార్ నేను ఉండేది. నా పేరు లావణ్య. ఏదన్నా సార్ తప్పుగా మాట్లాడింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేయండి. లెట్ హిమ్ కమ్ అండ్ రిలాక్స్. ఈ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ మేమే. సో మేము వేదికగా అలంకరించవచ్చుగా కోరుతున్నాను సార్. తిమ్మా సార్. వేదిక పైన ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు తదుపరి నా నమస్కారము. తదుపరి మన పూర్వ విద్యార్థులకు ఆశీస్సులు. వాళ్ళ కుటుంబీకులకు కూడా నమస్కారములు. ఎందుకంటే మామూలుగా మా స్టూడెంట్ గిరియన్ ఆ అబ్బాయి వచ్చి డైరెక్ట్గా నేను రాయదుర్గంలో పనిచేస్తుంటే నా స్కూల్ దగ్గరికే వచ్చి మీరు ఖచ్చితంగా రావాలంటే ఎంత వ్యయ ప్రయాస అయినా కూడా ఖచ్చితంగా రావాలనే సదుద్దేశంతో మార్నింగ్ 6:30కి లేస్తే ఇప్పుడు 12కి ఇక్కడ ల్యాండ్ అయ్యడం జరిగింది. కాబట్టి దాదాపు 4.5 గంటలు జర్నీతో రావాలని ఎందుకు అనుకున్నామంటే మనకు ఒకటే ఏమంటే మా పిల్లవాళ్ళు అంటే ఇది నాకు ఫస్ట్ బ్యాచ్. నాకు మరొక ఉపాధ్యాయులు రాజశేఖర రెడ్డి సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను సార్. సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నాకు మొదటి 10th బ్యాచ్ పూర్తి స్థాయి. యాక్చువల్గా మనము నవంబర్ 2000లో ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. అక్కడ అరకొరగా చెప్పినా కూడా ఆ బ్యాచ్కి 2001 బ్యాచ్కి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాచ్ ఏదైనా ఉందంటే అది ఇదే. కాబట్టి కంపల్సరీగా ఈ బ్యాచ్ చూడాలనే సదుద్దేశంతోనే మేము ఖచ్చితంగా రావడం జరిగింది. ఇకపోతే మనకు సారు మొదటి హెడ్ మాస్టర్ గారు ఇక్కడ వచ్చిన తర్వాత వెంకటరామరెడ్డి సారు మాకు ఇక్కడ ఫస్ట్ మమ్మల్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఏదో బిక్కుమనే వచ్చాం ఇక్కడికి. తాడిపత్రి అంటే ఏ విధంగా ఉంటుందో ఎక్కడ ఏమో అని. తదుపరి వచ్చిన తర్వాత ఇదే పాఠశాలలో దాదాపు 24 ఏళ్ళు పనిచేసి 25వ సంవత్సరంలో ప్రమోషన్ మీద అక్కడ వెళ్ళడం జరిగింది. సుదీర్ఘంగా దాదాపు 24 ఏళ్ళు ఇక్కడే పనిచేసిన. ఇక్కడ ఈ బిల్డింగ్లన్నీ చూస్తూ ఉంటే దాదాపు ఇవన్నీ కూడా ఈ రంగులన్నీ కూడా నా హయాంలోనే జరిగినాయి అనడంలో అప్పుడు ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్గా ఉన్నాను. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరగడం నాకు చాలా చాలా సంతోషంగా, అందులో సొంత ఊరికి వచ్చినట్టు మాకు అనుభూతి ఈ పాఠశాలను చూసినట్టు. ఎందుకంటే అంత సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఈ పాఠశాల మాకుంది. అందులో ముఖ్యంగా ఇంకా మన పిల్లల విషయానికి వస్తే ఇక్కడ దాదాపుగా మనకు అప్పుడు ఉండే పాఠశాల పరిస్థితి, విద్యా వ్యవస్థ, ఇప్పటి ఉండే పాఠశాల వ్యవస్థ, విద్యా వ్యవస్థ డిఫరెంట్గా ఉంది. అంటే ఆ స్థాయికి ఆ కాలానికి అది కరెక్టేమో, ఈ కాలానికి ఇది కరెక్టేమో అనిపిస్తుంది.
ఆ కాలానికి మన పిల్లోళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఏదో ఒక మనకు ఒక దెబ్బ వేసినా కూడా ఇది మన సార్ కోసమేలే, నా మంచి కోసమేలే అనేవాళ్ళు అక్కడ. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పోనీ ఈ స్థాయికి ఇది మంచిదేమో, మనకు కాలానుగుణంగా అయితే మాత్రం మనము పోవాల్సిందే. కాబట్టి మనము ఏది ఎక్కడ మన ధర్మం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నడుచుకోవడం మన బాధ్యత. అందులో భాగంగానే మనమందరము ఈ విధంగా కలవడం నాకు మరీ సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మీకొక్కటే మేము చెప్పదలుచుకున్నాం, మీరు మీ తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు ఉన్నత స్థాయిలో ఉంటారు. ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మీ తల్లిదండ్రుల్ని చూసుకోవడం మన బాధ్యత. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని చక్కగా మీరు ఆదరిస్తే అదే 10,000. మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా అది మాత్రం మరవపోకండి. మీ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళను కనురెప్పలుగా చూసుకుంటే అదే మనకు మన విద్య నేర్చుకున్న దానికి సార్థకత అవుతుంది. అంతే తప్ప మా నుంచి ఎటువంటి సందేహం కానీ ఎటువంటి సందేశం కానీ ఉండదు. అలా ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం వచ్చారు. నెక్స్ట్ ఉపాధ్యాయులు రాజశేఖర రెడ్డి సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళను చూసే భాగ్యాన్ని మాకు కల్పించినారు. ఎవరి పనులలో వాళ్ళకు బిజీగా ఎక్కడెక్కడో ఉన్నా కూడా ఈరోజు మీ వల్ల మాకు వాళ్ళకు దర్శన భాగ్యం కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఇకపోతే నేను 2000 బ్యాచ్లో తిమ్మరాజ్ సార్తో పాటు ఇక్కడ చేరినాను. నేనైతే మీకు చదువు చెప్పింది గుర్తులేదు, ఎందుకంటే లోయర్ క్లాసులకు పోతా ఉంటాయి. మీరు హైయర్ క్లాసులు, నేను వచ్చేందుకు మీరు హైయర్ క్లాసులలో ఉన్నారు. కానీ మీరు చూపించే మా గురువుల పట్ల చూపించే ఆప్యాయత, అనురాగము ఇవన్నీ కూడా ఇప్పుడు పిల్లల్లో చాలా కరువు అయిపోయినాయి. ఇప్పటికీ మీరు కానొస్తే సార్ మేము చదువు చెప్పుకునే నమస్తే సార్ అని ఎంత గౌరవంగా ఎంత అభిమానిస్తారంటే అంత అభిమానిస్తారు. కానీ ఇప్పటి పిల్లల్లో అది మాటల్లో చెప్పలేం, పెత్తం పెట్టుకునేది మర్చిపోయినాం. చాలా బాధ అవుతుంది. అంటే వ్యవస్థ చాలా మార్పులు వచ్చినాయి. ఈ సెల్లులు వచ్చినాక చాలా మార్పులు వచ్చినాయి. మరి ఆ మార్పును మీరు కూడా మీ పిల్లల్లో కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మాకు మీకేం పెద్ద తేడా లేదు, 15 ఏళ్ళు 10 ఏళ్ళు తేడా ఉంది అంతే. ఈ సమాజంలో వచ్చే మార్పుల్ని మీ పిల్లలను సరైన మార్గంలో చూసుకుంటూ మేము చెప్పిన విద్యకు సార్థకత చేకూరే విధంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సవ్యంగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా ఎదగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ ప్రకాశం స్కూల్లో చదివిన విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సో ఇద్దరు స్టూడెంట్స్ని పిలుస్తాను, ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ వచ్చి సార్ వాళ్ళని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. 1 by 1. బ్రో బాయ్స్ నువ్వు వెనక్కి పో, వాళ్ళు కనపడలే, నువ్వు వెనక్కి పో, ఒకరు వెనక్కి పోడు బాయ్స్. ముందుగా మీరు కొంచెం ముందుగా రెడీ బాయ్స్. బ్రో చూడండి, వెయిట్ నవ్వండి. ఓకే సార్, రేపు పట్టుకోండి సార్. బ్రో ఒకరు ఎన్నికి పోండి బ్రో, వాళ్ళకి స్పేస్ ఇవ్వండి, మీరు ఎన్నికి రండి. అవునండి అక్క దగ్గర రండి, అక్క చూడండి. ఇక కొంచెం ఎన్నికి
దయచేసి మన్నించండి, నేను అటెండ్ కావాల్సింది కాబట్టి. మరి అదేండి కేసు కట్టం లేకుండా సరే చూడండి చూడండి మరొక ఉపాధ్యాయులు కలుస్తా అందరికి సారీ. సార్ చేయి కనిపించట్లేదా? గోపాల్ ఫోటో నవ్వు సరే సార్ నార్మల్గా ఉండమా, నార్మల్ కొడుకో, చేయి తీసే నువ్వు ఇది అడ్డం వస్తుందిరా కడుపు. ఫస్ట్ గ్రూప్ ఫోటో దిగేయండి, తీసుకుంటాను. నువ్వు నాతో మాట్లాడద్దు అంతా, నాకు ఫ్రీగానే ఉండున్నా, అట్లా ఏం రానొద్దు, కట్టద్దు. ముందుకే కావాల్సిందే, అక్కడ ట్రైన్కి దెబ్బేసుకో, ఓకేనా? అలాగే ఉన్న నెంబరు. వెయిట్ ఇంకా స్మైల్ చేయాలి, నవ్వలేదు. ఇంకా మీరు ఒక్కరు క్లోజ్ వస్తారు, అట్లా చేతి దగ్గరికి వేసుకో. బ్రో నవ్వద్దండి, తల స్ట్రైట్గా లాస్ట్ అంతా నవ్వండి. 1 2 3 అంతా తమ్ము పెడదాం, ఓకేనా? ఫేస్ కట్టం కాకుండా కింద పెట్టుకోండి, ఓకేనా? రెడీ 1 2 3 కొద్దిగా దించుకొని చేయాలి లైట్గా. గట్టిగా చేస్తున్నా. ఓకే ఓకే సార్, ముందు సార్ మీద వచ్చేస్తున్నారు. ఏమ్మా ఇంకన్నా మా లైన్ మా అంతా చేతులు మేడానికి ఇచ్చేయండి, నిలబడండి, అడిగి చూడండి, నవ్వండి కొంచెం. బ్రో ఎన్నికిరా, బ్రో ఎన్నికిరా, హెడ్ కొంచెం, ఓకే నవ్వండి కొంచెం, ఓకే. హైట్ ఉన్న వాళ్ళని తెనికివ్వండి, హైట్ ఉన్న వాళ్ళని తెనికివ్వండి. ఓకే రండి బ్రో, రెడీ, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. లేడీస్
వెనుకొచ్చా మీరు వెనుకరండి మీరంతా వెనక్కి వస్తేనే పడేది, లేకపోతే తక్కువ. ఫ్రంట్ వాళ్ళు చేయి పట్టుకోదండి, ఓన్లీ బ్యాక్ ఉండే వాళ్ళు మాత్రం. వెనక్కి వెళ్ళండి బాగా. రెడీ, అలాగే ఉండాలి. వన్ మోర్. ఇంకా లైన్ ఫ్రీ. ఇంకా ఎన్నికెళ్ళండి. ఓకే ఈ లాస్ట్ ప్లేస్ చూడు. కనపస్తారులే. ఓకేనా? లాస్ట్ స్మైల్ చేయలే. ఈ లాస్ట్ వాళ్ళు పట్టుకోకూడదు, ఓన్లీ స్టార్టింగ్ వాళ్ళు పట్టుకోండి. స్ట్రైట్ తిరగండి. చిన్న ఎన్నికరా రెడీ, చూడండి. వెయిట్. స్ట్రైట్ నా గోపాల్, మిగతా ఉంటారా పక్కకు వస్తారా? ఈ పక్క గోపాల్, ఈ పక్క గ్యాప్ ఉంది చూడు. రెడీ సార్, చూడండి. ఓకే, నా వెనకాల కనపడలే, నా చైర్ వేసుకున్నా. ఆయనే ఓకేనా? చూడండి, మీరు ఉంటున్నారు, ముందుకు రండి. మీరు ఆడునండి. ఓకే అండి, అలాగే ఉండండి. వెయిట్ ఒక్క నిమిషం. ఓకే.